వేణుమాధవ్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి వార్తను విని సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగు చిత్రసీమలో కమీడియన్గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్. టాలీవుడ్లో 250 సినిమాలకు పైగా నటించారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన టాలీవుడ్ టాప్ కమీడియన్ స్థాయికి ఎదిగారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సాంప్రదాయం చిత్రం ద్వారా వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఉన్న అగ్ర నటులందరితోనూ నటించారు. ఈ నేపథ్యంలో వేణుమాధవ్తో తమకున్న అనుబంధాన్ని సినీ తారలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక వేణుమాధవ్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వేణుమాధవ్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, కామెడీ సీన్లు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో శృంగార తార షకీలా వేణుమాధవ్ పై చేసిన కామెంట్స్ సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా వేణుమాధవ్ మంచితనం గురించి చెప్పుకొచ్చింది. ఒక సినిమా షూటింగ్ కోసం వేణుమాధవ్, రఘుబాబు, బ్రహ్మానందం ఓ హోటల్లో ఉన్నామని, ఆ సమయంలో తమను చూసేందుకు బయట నుంచి చాలా మంది అభిమానులు వచ్చారన్నారు. ఆ సమయంలో వేణు మిగతా చిత్ర యూనిట్ సభ్యులు జోక్స్ చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తన గదిలోనే ఉన్నారని చెప్పారు. అయితే వాళ్ళ అల్లరికి తన గది చిందరవందరగా మారిందని, దాంతో ఆ రాత్రి వేణు గదిలో పడుకోవాలనుకున్నానని చెప్పారు. అదే విషయం వేణుతో చెబితే సరేనన్నాడని తెలిపారు. వేణు గదిలో ఇద్దరం ఒకే బెడ్ పై పడుకున్నామని, తమ అసిస్టెంట్ కొద్ది దూరంలో సోఫాలో పడుకున్నాడని చెప్పారు. ఆ సమయంలో వేణుమాధవ్ నేనొక విషయం అడగాలనుకుంటున్నానని చెప్పాడు. దాంతో భయపడ్డానని, చివరికి ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగేసరికి తనకు అతనికి మధ్య పిల్లోస్ పెట్టాడని షకీలా చెప్పుకొచ్చింది. దాంతో తాను ఆశ్చర్యపోయానని వెల్లడించింది. నాకు పెళ్ళయ్యి 2 బిడ్డలు ఉన్నారని తెలుసు కదా, నువ్వు నిద్రలో ఒకవేళ నీ కాలు గనుక నాపై వేస్తే అంతే సంగతి, కాబట్టి నువ్వు కాలు వేసుకోవాలనుకుంటే ఈ పిల్లోపై వేసుకో అని చెప్పాడని షకీలా ఆ వీడియోలో వెల్లడించింది. వేణుమాధవ్ అలా పిల్లోస్ వేయడంపై 2 రోజుల పాటు కడుపుబ్బా నవ్వుకున్నానని షకీలా తెలిపింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.